వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కీర్తన. సింగర్స్ ఇంటర్వ్యూస్ తీసుకోక చాలా రోజులు అవుతుంది. దాదాపుగా ఇంతకు ముందుకు ఆర్టీవీ స్టూడియో అంటేనే సింగర్లకు నిలువుగా మారేది. దాదాపు ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్లో కళాకారులందరూ బిజీ అయినట్లు కూడా మనకు సమాచారం. ఈరోజు నల్గొండ స్టూడియోలో సింగర్స్తో నేనున్నాను. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మ, బాగున్నాం. ఏం చేస్తుంటారండి మీరు? నేను ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసిన గతంలో. లాస్ట్ ఇయర్ వరకు చేసిన. ఈ సంవత్సరం చేయలేదు నేను. ఈ సంవత్సరం అంటే సింగింగ్, లెక్చరర్ అంటే టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ సింగింగ్ అనేది ఎప్పటి నుంచి అలవర్చుకున్నారు? నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల నుంచే నేను ఇది బాగా అబ్బింది. ఇది మా తల్లిదండ్రుల వారసత్వం నుంచి వచ్చింది. మా నాన్న యక్షగానం కళాకారుడుగా ఉండేటటువంటి వ్యక్తి. అతని నుంచే మా ఊర్లో నాటకాలు ఇవన్నీ వేసేటోళ్ళు. అక్కడి నుంచే మాకు ఇది పునికి పుచ్చుకొని ఉన్నది. మేము కూడా, నేను 8వ తరగతి చదివేటప్పుడు అప్పట్లో రాయి అనే ఒక నాటకాన్ని మేము ఆ నాటకంలో పాల్గొనటం జరిగింది. అప్పటి నుంచి మాకు నాటకాలు పాడటం ఇవన్నీ బాగా మాకు అవగాహన కలిగి ఉండి బాగా ఇంట్రెస్ట్ వచ్చేది వీటి మీద. అట్లా ఈ ప్రస్తావన కొనసాగింది మాకు. మేము ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిపిఆర్ఓ కళాకారులుగా అక్కడ పనిచేసుకుంటూ చదువు కొనసాగిస్తూ డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్ అన్ని పనిచేస్తూ సామాజిక సమస్యల మీద, అనేక సమస్యల మీద మేము కళా ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. ఇందులో అంటే మేము గతంలో హెచ్ఐవి మీద చాలా బాగా పనిచేసాం. అందులో వాళ్ళు హెచ్ఐవి వచ్చినటువంటి పేషెంట్ల మీద చాలా అవగాహన కోసం కలుస్తారు. వాళ్ళని చిన్న చూపు కూడా చూసేటటువంటి అవకాశం ఉంది. పాపం వాళ్ళు ఏం చేస్తారు, చిన్నపిల్లలు వాళ్ళు తొందరపాటో అది తెలియని పొరపాటో, రోగంతో బాధపడే మనిషి మనసు బాధపడితే, తొందరపాటో అది తెలియని పొరపాటో, రోగంతో బాధపడే మనిషి మనసు బాధపడితే వచ్చే లాభం లేదు, మనసుకింక శాంతి లేదు. ఇంతలో దార్పు ఇవ్వాలి మనిషివైతే, ఎయిడ్స్ వ్యాధి వచ్చనని వెలివేయుట తగదండి. మనసార మాట్లాడి మనిషిగా చూడండి, మనసార మాట్లాడి మనిషిగా చూడండి. ఇలా హెచ్ఐవి మీద బాగా మంచి, అంటే ఏపీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టీసాక్స్ ప్రోగ్రామ్స్ అప్పుడు చాలా బాగా మేము అవగాహన కల్పించాం. టీసాక్స్ ప్రోగ్రామ్స్ కూడా మేము చాలా బాగా అవగాహన కల్పించినాం. జనం కూడటానికి, జనంలో బాగా మాట్లాడుకోవటానికి, పాడుకోవటానికి ఇట్లా చాలా పాటలు, ఫోక్ సాంగ్స్ కూడా మేము చాలా పాడేటోళ్ళం. ఫోక్ సాంగ్స్ కూడా మేము చాలా బాగా పాడేటోళ్ళం. సో అందులో ఆ ఫోక్ సాంగ్స్లోనే మాకు ఎంతో కొంత ఉపాధిని కూడా కల్పించింది. అంటే మాకు జానపదమే మాకు అది ప్రాణపదంగా అయింది. జానపదం మాకు ప్రాణపదంగా అయింది. అందులో మేము నిత్యం మాకు సపోర్ట్ చేసేటటువంటి, మాకు పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ మాకు పెద్ద గేమ్లో మాకు ఉండేది ఒకటి డప్పు ఒకటే ఉంటుంది. ఆ డప్పు మీద కూడా ఒక మిత్రుడు మలయాచారి రాసినటువంటి అద్భుతమైనటువంటి పాట ఉండే, ఒక మలయాచారి, వరంగల్ మిత్రుడు ఉండే మలయాచారి, ఆయన డప్పు ఎట్లా పనిచేస్తుంది అనేటటువంటి విషయాల మీద కూడా దాని గొప్పతనం తెలియజేసిండు ఆయన డప్పు మీద. ఆ డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ, డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ, డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ. ఈ డప్పు ఇలా అందుకుంటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఆ డప్పులో ఎంత మాధుర్యం పలికిస్తుంది అని అంటే, ప్రాచీన కాలం నుంచి డప్పు తప్ప ఇంకొకటి ఏం లేదు, ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఇన్స్ట్రుమెంట్లలో ఇదే చాలా పురాతనమైనటువంటిది. ఈ పురాతనమైనటువంటి డప్పు అది ఎట్లా పనిచేస్తుంది అని అంటే, కంట్రోలు బియ్యము సాటింపు నోయమ్మ, కాకి పడగల కన్నా తెల్లగానేనమ్మ. కంట్రోలు బియ్యము సాటింపు నోయమ్మ, కాకి పడగల కన్నా తెల్లగానేనమ్మ. అది దాని పని ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే, అది చాలామందికి ఉపాధిని చూపిస్తూ ఉపాధిని చూపించేటటువంటి డప్పు అది ఎంత ప్రయత్నం చేస్తుంది అని అంటే, పిల్లగానికి యక్షింతలేయించి ముచ్చటగా 3 ఆడలు తిరిగొస్తే,
అయ్యో పిల్ల పిల్లగానికి అక్షింతలేయించి ముచ్చటగా 3 వాడలు తిరిగొస్తే ఆ బారు షాపు మీరు నంది మీద పోయా ఆ బారు షాపులో తాగి ఆ దాని సౌండ్కి ఆ బారు షాపు బ్రాంది మీద మన్ను పోయ్యా తీను మారుతో మొస్స మొర్రాని ఎకపాయ డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ డప్పు నోయమ్మ. ఇలా ఈ డప్పు పిల్లగానికి అక్షింతలేసేదే కాదు, ఇది గొల్లోళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పేటటువంటి, యుద్ధంలో ఉన్నటువంటి వీరుల గురించి కూడా పొగిడేటటువంటిది. డిల్లెంక డిల్లెంక అయ్యో డిల్లెంక గొల్ల సప్పుడునైత డిల్లెంక గొల్ల సప్పుడునైత యుద్ధంలో కుసుగొల్పే యుద్ధ బేరీనైత. యుద్ధంలో ఉసిగొల్పేటటువంటి కాకతీయుల కాలంలో యుద్ధం చేసేటటువంటి వాళ్ళకు కూడా డప్పు ఉసిగొల్పింది, యుద్ధానికి ప్రేరేపించింది అటువంటి డప్పు. అది చాలా గొప్పది అనేటటువంటి విషయంగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. అలా డప్పు మీద మలయాచారి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా మనకు ఇవ్వటం జరిగింది. ఇంకా మేము ఫోక్ సాంగ్స్ కూడా చాలా చక్కగా పాడేటట్టు వాళ్ళం. డౌట్ అంటే మీరు సింగింగ్ నుంచి ఇక్కడ సింగింగ్ ఫీల్డ్ నుంచి నెక్స్ట్ లెక్చరర్గా ఎలా మారడం జరిగింది, మధ్యలో ఏం జరిగింది అసలు? కాలేజ్ చదువుకునేటటువంటి రోజులలోనే ఎప్పుడైనా మాకు ఇట్లా ప్రోగ్రామ్స్ వస్తే పోయి చేసుకొని వచ్చేటోళ్ళం. మిగిలిన సమయంలో మేమందరం కూడా ఎవరి పని మీద వాళ్ళే ఉండేటోళ్ళం. ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు పోయి ప్రోగ్రామ్ చేసుకునేటోళ్ళం. మాకు ఇదే ఉపాధి కాకుండా చదువుకునేటోళ్ళం. అప్పుడప్పుడు మాకు శిక్షణ కార్యక్రమాలు ఉండేవి. ఆ శిక్షణలో మా నైపుణ్యాన్ని మేము మెరుగుపరుచుకునేటోళ్ళం. అలా మేము రెగ్యులర్గానే చదువుకుంటూ అట్లా జీవనం గడుపుకుంటూ ఉన్నాం. మేము గ్రామాలలో అక్కడిక్కడ కొంతమంది సేకరించినటువంటి కొన్ని అంశాల మీద ఊళ్ళలో మనకు సాధారణంగా ఆ గ్రామాలన్నిట్లలో కూడా కోళ్ళు కుక్కలు అవి ఇవి అన్నీ ఉంటాయి. కానీ బాగా అందరికీ నానుడైనటువంటి కోడి మీద ఒక అద్భుతమైనటువంటి పాటను కూడా, కోడి అంటే మామూలుగా ఆదివారం వచ్చింది అని అంటే ఎవరైనా ఈ కోడి మాంసం తినాలనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఆ కోడి అది దాని బాధ ఎట్లా ఉంటుంది అని అంటే ఆ కోడి దాని మీద కూడా పాటలు కూడా ఉన్నాయి. నా కోడి పెట్ట నెవడు బట్టిరే ఓ అమ్మల్లారా కల్లార చెల్లెల్లార చెప్పాలేర కోడి పెట్ట నెవడు బట్టిరే నా కోడి పెట్ట నెవడు బట్టిరే ఓ అమ్మల్లారా కల్లార చెల్లెల్లార చెప్పాలేర కోడి పెట్ట నెవడు బట్టిరే. ఆ కోడి ఊర్లో బాగా ప్రేమగా సాదుకున్నటువంటి కోడిని ఎవరు ఎత్తుకపోతారు. ఆ ఎత్తుకపోతున్నటువంటి క్రమంలో ఆమె కోపం వచ్చి తిడుతుంటుంది. దాన్నైతే మొన్నగొన్నా దానిపై కంపాతి కన్నా అది 1 కిలో రన్నా పటవారి కోడి రన్న సర్పంచి సాక్ష్యం అన్నా మా ఊర్లో నేను ఉన్నా నా కోడి పెట్ట నెవడు బట్టిరే ఓ అమ్మల్లారా కల్లార చెల్లెల్లార చెప్పాలేర కోడి పెట్ట నెవడు బట్టిరే. ఆ కోడిని ఎవడు పట్టుకపోయిండో అని చెప్పేసి దొంగకోళ్ళని పట్టేటోడు ఎవడైనా ఉండడేమని చెప్తుంది. ఇంకా వాడిని తిట్టే క్రమంలో కూడా అందంగా తిడుతుంటుంది. ఎదురింటి ఎల్లి దిననా పక్కింటి మల్లి దిననా ఎదురింటి ఎల్లి దిననా పక్కింటి మల్లి దిననా ఉల ఊర వెళ్ళి దిననా ఊరి మస్కరోడు దిననా ఉల ఊర వెళ్ళి దిననా ఊరి మస్కరోడు దిననా ఇడ కూసున్నోళ్ళు దిననా ఈట చూసేటోళ్ళు తిననా నా కోడి పెట్ట నెవడు బట్టిరే ఓ అమ్మల్లారా కల్లార చెల్లెల్లార చెప్పాలేరా కోడి పెట్ట నెవడు బట్టిరే. ఇట్లా కూడా అట్లా అంటే ఎంత వ్యంగ్యంగా పాడేటోళ్ళు అంటే ఆ వ్యంగ్యంగా దీన్ని రాయటం జరిగింది. ఇంకా చుట్టూ తన ఇంటి చుట్టూ కూడా ఎవరు లేరు, కానీ ఆ వ్యంగ్యం కోసం
ముందుంది బాపనిల్లు వెనకుంది కోమటిల్లు, ముందుంది బాపనిల్లు వెనకుంది కోమటిల్లు, అటు చూస్తే అయ్యారిల్లు ఇటు చూస్తే ఆచారిల్లు, అటు చూస్తే అయ్యారిల్లు ఇటు చూస్తే ఆచారిల్లు, ఇందరిళ్ళల్లా నా కోడి పెట్టనెవడు బట్టిరే, నా కోడి పెట్ట నెవడు బట్టిరే, ఓ అమ్మల్లారా అక్కల్లారా చెల్లెల్లారా చెప్పాలేరా కోడి పెట్ట నెవడు బట్టిరే. ఇట్లా అంటే చుట్టూ వాళ్ళిల్లు ఇల్లు ఉంది, ఇంట్లో ఇందరి మధ్యన నా కోడే పోవాలనా, ఇంతమంది మధ్యన నా కోడే పోవాలనా అని అట్లా వ్యంగ్యంగా కూడా ఆ పాటలో వ్యంగ్యం చాలా మిళితంగా ఉండేది. ఇట్లా ప్రజలని ఆకట్టుకోవడానికి జానపదులు తమ వంతు కృషిగా మానసిక ఆనందం కోసం, ఉల్లాసం కోసం ప్రజలలో మమేకం అవుతూ ఆనందాన్ని కలిగించేటటువంటిది జానపదం మాకు ప్రాణపదం అయింది. చివరిగా ఒక ప్రశ్న, మీరు లెక్చరర్ అయ్యారు అన్నారు, అంటే ఖాళీగా ఉన్న సమయాలలో ఈ యొక్క పాటలు పాడుకుంటూ మిగతా సమయాలలో పాఠాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, కళాకారుల విషయంలో ఎలాంటి చొరవ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? మేమైతే ఆశావాద దృక్పథంతోనే ఉన్నాం. మాలాంటి కళాకారులకి గతంలో నోటిఫికేషన్ వేసిరు, కొంతమంది కళాకారులనే తీసుకున్నారు. మాలాంటి కళాకారులు, పేద కళాకారులు చాలామంది బాగా నష్టపోయారు. ఆ నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని ఆశాభావంతో ఉన్నాం. నిన్న రోజు కూడా మేము ప్రజా దర్బార్లో కలిసి మా వినతి పత్రాన్ని కూడా మేము సమర్పించినాం. నిన్నటి రోజు కూడా నిన్ననే వెళ్ళి వచ్చినాం. మేము అక్కడ మా బాధలన్నీ చెప్పుకున్నాం. వివిధ జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి రావటం జరిగింది. గతంలో మా మీద వివక్ష ఉండేది, వీళ్ళు ప్రభుత్వ కళాకారులు, డిపిఆర్ఓలో పనిచేసేవాళ్ళు, వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినారు అనేటటువంటి ఒక ముద్ర మా మీద వేసారు. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆనాడు ప్రజా సమస్యల మీద, కుటుంబ నియంత్రణ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు కావచ్చు, అనేక సోషల్ ఈవిల్స్ మీద మేము ప్రయత్నాలు చేసినాం, మా వంతు సహకారం చేసినాం. కానీ చివరికి మేము డిపిఆర్ఓల పౌర సంబంధాల శాఖలో మేము పనిచేయటం వల్ల మాకు చిన్నచూపు చూసి మమ్మల్ని పక్కకు నెట్టివేయటం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ కొత్త ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడి వరకు వచ్చి మంచిగా ఫోక్ సాంగ్స్ పాటలు పాడి ఆర్టీవీ నల్గొండ ప్రేక్షకులందరినీ అలరించినందుకు ధన్యవాదాలు. ఓకే, ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి ముందు కూడా అనేక మంది కళాకారులను మీ ముందుకు పరిచయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.